గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ కమలాకర్. నేను టీఎక్స్ హాస్పిటల్ కాచిగూడలో జనరల్ ఫిజిషియన్గా చేస్తున్నాను. టుడే మనం హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుకుందాము. ఎనీ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ హైపర్ టెన్షన్. కరెంట్ టర్మినాలజీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఎనీథింగ్ అబౌవ్ 130 ఆర్ 130/80 ఆర్ అబౌవ్ 80 ఈజ్ కాల్డ్ as hypertension. Anything less than above 120 but less than 80 is called as pre-hypertension. The normal blood pressure now is considered as less than 120 and less than 80. Generally, hypertension is divided into two: hypertension in young people and hypertension in elderly. If hypertension in young people is commonly being seen now, and that could be because of చిన్నవాళ్ళలో వచ్చే హైపర్ టెన్షన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ కిడ్నీలు దగ్గర రక్తనాళాలలో జరిగే మార్పుల వల్ల వచ్చేది. అలా కాకుండా కూడా ఏ కారణం లేకుండా అంటే అకారణంగా వచ్చే బ్లడ్ ప్రెషర్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. అది ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఎసెన్షియల్ అవనివ్వండి, ఇంకా వేరే కారణాలు అవనివ్వండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు కంట్రోల్ ఆర్ ద కాజ్ రీజన్ ఫర్ హైపర్ టెన్షన్ కరెంట్ జనరేషన్ ఈజ్ ఎక్సెస్ సాల్ట్ ఇంటేక్. So there is another classification which we check in, which is called as salt responsive hypertension and non-salt responsive hypertension. Salt responsive hypertension is more frequent in Indian population. అంటే ఏంటి అంటే సాల్ట్ కనుక డైట్లో తగ్గిస్తే బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ప్లాన్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ అడ్వైస్ ఫర్ హైపర్ టెన్షన్ వచ్చేటప్పటికి the most important thing for hypertension control is taking less salt in diet. The current recommendation goes up to 4 grams of salt per day allowed. Indian average, especially మన సౌత్ ఇండియాలో మనం తీసుకునే తెలుగు వాళ్ళ ఆహారం అయితే కనుక సాల్ట్ 10 నుంచి 11.5 గ్రాములు ఉంటుంది. సో మనం ఆల్మోస్ట్ సగానికి తీసుకొస్తే మనకి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే వెయిట్ రిడక్షన్, హయ్యర్ బిఎంఐ అంటే ఎక్కువగా లావుగా వాళ్ళల్లో బీపీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ లూజ్ వెయిట్ ఫర్ ఎవ్రీ 1 kilo రిడక్షన్ ఇన్ వెయిట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్మోస్ట్ 10 mmHg ఆఫ్ రిడక్షన్ ఇన్ బ్లడ్ ప్రెషర్. అండ్ ది అదర్ వన్ ఈజ్ ఆల్సో టేకింగ్ మెడికేషన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ అడిగేది ఏంటి అంటే, సార్ ఒకసారి మందులు తీసుకుంటే అలవాటు అయిపోతుందా, లేకపోతే పర్మనెంట్గా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ద మెడికేషన్స్ దట్ వీ యూజ్ ఇన్ ద థెరప్యూటిక్ ఇండెక్స్ అంటే మనం వాడాల్సిన మోతాదులో వాడుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం చాలా 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 తక్కువ అండి. అండ్ ఆల్సో నౌ ది మెడికేషన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఆర్ వైడ్ and and you can because they are wide and variable మనం పర్సన్కి సూట్ అయ్యేటట్టుగా కూడా చేసుకోవచ్చు. దే ఆర్ 24 hours వర్కింగ్ ఉన్నాయి. సో మీరు ఏదైతే ఒక రోజుకి ఒక్కసారి తీసుకునే ట్యాబ్లెట్స్ ఎక్కువగా అవైలబుల్లో ఉన్నాయి నౌ. సో ఇట్ ఈజ్ ఆల్సో ఈజ్ ఆఫ్ టేకింగ్ మెడికేషన్స్ ఈజ్ ఆల్సో దేర్. ది అదర్ థింగ్స్ ఈజ్ వై టు కంట్రోల్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అనేది కూడా ఏంటి అంటే రక్తనాళాలకు సంబంధించిన ఇబ్బంది కాబట్టి, రక్తనాళాలు లేని అవయవాలు అంటూ ఉండవు కాబట్టి డెఫినెట్లీ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అనేది ఒకటి ఉంటుందండి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్లో. సో ఈ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ గుండె మీద పడవచ్చు, లేకపోతే మెదడు రక్తనాళాల్లో అవ్వచ్చు, లేకపోతే కిడ్నీలో జరగచ్చు. సో ఫెయిల్యూర్స్ ఆఫ్ ది ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది జరగచ్చు కాబట్టి ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ది బెస్ట్ వే టు మూవ్ ఫార్వర్డ్ విత్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో. విల్ సీ యూ అగైన్.